అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్. ఇవాళ 4th మే మండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్స్ అన్ని మనం మాట్లాడుకుందాం. మేజర్గా ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ ఎలా ఉన్నప్పటికీ ఎలక్షన్ రిజల్ట్స్ అనేది చాలా కీలకమైన ప్రభావాన్ని చూపించబోతున్నాయి. ఎందుకంటే మనకు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఎఫెక్ట్ ఏ మేరకు మార్కెట్స్ మీద ఉండబోతోంది అనేది ప్రధానంగా మార్కెట్స్ని ఇవాళ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఎందుకంటే ప్రధాన రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో ఎలాంటి రిజల్ట్స్ ఏదైనా బీజేపీకి ఈసారి ఎడ్జ్ కనుక వచ్చి బీజేపీ కనుక అధికారంలోకి వచ్చినట్టయితే మార్కెట్స్ దీన్ని మరింతగా చీర్ చేసే అవకాశం ఉంటుంది. మార్కెట్స్కి ఒక పాజిటివ్ సంకేతంగా ఉంటుంది. తమిళనాడులో మోస్ట్లీ వితౌట్ ఎనీ డౌట్ వచ్చిన డిఎంకే కానీ లేదంటే విజయ్ పార్టీకి కానీ ఏదన్నా కొద్దిగా మెజారిటీ వస్తే ఆ రాష్ట్రం మీద పెద్దగా హోప్స్ లేవు. కానీ వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో కానీ వేటిల్లో కూడా అట్లీస్ట్ 2-3 రాష్ట్రాల్లో మనకి బీజేపీ సరి గట్టి పట్టు సాధించి మెజారిటీ సాధిస్తే జస్ట్ ఒక సెంటిమెంటల్ బూస్టర్ లాగా యాజ్ ఆఫ్ నో తాత్కాలికంగా పనిచేస్తుంది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే డైనమిక్స్ మాత్రం మళ్ళీ అటు ఇరాన్ యుఎస్ మధ్య జరుగుతున్న చర్చలు ఏమాత్రం సఫలీకృతం కాకపోవడంతో మళ్ళీ ఆయిల్ ప్రైజెస్లో మొమెంటం అయితే చూస్తున్నాము. అన్లెస్ ఒక క్లారిటీ అక్కడ ఎమర్జ్ అయ్యేదాకా మార్కెట్స్లో ఇట్లా ఢిల్లీ డాలింగ్ అయితే ఉంటుంది. అంటే కొద్ది రోజుల పాటు ఇలా పిల్లి ముగ్గులు మార్కెట్స్ వేస్తూనే ఉంటాయి, పైకి కిందికి అని. దీనికి తోడు సాధారణంగానే మార్కెట్స్లో ఒక నానుడి ఉంది, సెల్ ఇన్ మే అండ్ గో అవే అని. సో ఈసారి నిజంగా సెల్ ఇన్ మే అవుతుంది. ఎందుకంటే ఏప్రిల్ నెల అంతా కూడా మనం మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే చూసాం మార్కెట్స్లో బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్. సో కొద్దిగా ఏదైనా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి జరుగుతుందా అన్నది కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. వీటన్నిటి నేపథ్యంలో ఈ వారం ప్రారంభం కాబోతోంది. ఆయిల్ యాజ్ ఆఫ్ నో అయితే మనకు బ్రెంట్కు $108 దగ్గర ఉంది. OPEC ప్లస్ దేశాలు అవుట్పుట్ని పెంచబోతున్నట్టు వెల్లడించాయి వితౌట్ UAE ఆల్సో. అండ్ గోల్డ్ స్థిరంగా ఉంది $4,600 దగ్గర. సిల్వర్ $75 దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ సిల్వర్లో మరికొద్ది కాలం పాటు ఈ కరెక్షన్ మోడ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీని కొరకు కొద్దిగా మనం గమనంలో పెట్టుకుందాం. ట్రంప్ సేస్ US will free ships trapped in Persian Gulf by Strait of Hormuz closure. అదొకటి. అలాగే ఇరాన్ US వాళ్ళు పంపించిన పీస్ ప్రపోజల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోవడం, లేదంటే మళ్ళీ ఎయిర్ స్ట్రైక్స్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడం, అన్నీ ఒకదాని వెంట ఒకటి ఈ ప్రకటనలు అయితే వస్తున్నాయి. ఆ ప్రకటనలు మార్కెట్ చాలా కీన్గా అయితే అబ్జర్వ్ చేస్తుంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నాస్డాక్ 0.9%, S&P 500 0.25% మేర లాభపడగా డౌ జోన్స్ ఒక 0.25% పైగా నష్టపోవడం. క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్ కొద్దిగా 77 మోడ్ నుంచి $79,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. మిగిలిన క్రిప్టో కరెన్సీస్లో కూడా కొద్దిగా పాజిటివ్ మొమెంటం అయితే ఉంది. సో ఇది మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్ పరంగా మనం చూస్తే ఇక్కడే ఎలక్షన్ రిజల్ట్స్ లైవ్ అన్నీ మనమంతా కూడా మార్కెట్స్ కంటే అన్నిటికంటే హీట్ ఎక్కువ పెంచే ఎలక్షన్ రిజల్ట్స్ గురించి మన దేశం యావత్తు వెయిట్ చేస్తుంది. ఒకవేళ కనుక ఎలక్షన్ రిజల్ట్స్లో పశ్చిమ బెంగాల్లో కనుక బీజేపీ పాగా వేసినట్టయితే ఆ రాష్ట్రాల ఆధారంగా కేంద్రంగా నడుస్తున్న, ఆ రాష్ట్రాల హెడ్ క్వార్టర్స్గా నడుస్తున్న, ఆ రాష్ట్రాల్లో పనులు ఎక్కువగా చేస్తున్న కంపెనీస్కి కొద్దిగా ఇది ఊరటనిచ్చే అంశం. లైక్ పవర్ యూటిలిటీ కంపెనీస్ లైక్ CESC, అలాగే బంధన్ బ్యాంక్, FMCG మేజర్ ITC కొద్దిగా రెన్యూడ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అని చెప్పి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్న అక్కడ KEC ఇంటర్నేషనల్ కానీ NCC కానీ ఇవి కొద్దిగా పాజిటివ్గా ఉండవచ్చు. ఎందుకంటే అక్కడ ఎక్స్పెక్టేషన్స్ పరంగా అలొకేషన్ సెంటర్ బాగా పెంచుతుంది, రోడ్ నెట్వర్క్ని, అర్బన్ నెట్వర్క్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. ఎందుకంటే మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అక్కడ పశ్చిమ బెంగాల్లో ప్రధానమైనది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక నిధులు పెంచినట్టయితే పరోక్షంగా ఈ కంపెనీస్ ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తున్న కంపెనీస్కి కొద్దిగా బెనిఫిట్ అవుతుంది అనేది కూడా ఒక అంశంగా ఇక్కడ మనం చూస్తున్నాం. సో దీన్ని బట్టి కూడా మన ట్రేడ్ నిర్ణయాలు మార్కెట్స్లో రిజల్ట్స్ వస్తున్న కొద్దీ అక్కడ ఎలక్షన్ రిజల్ట్స్ మార్కెట్స్ దానికి తగ్గట్టు ఇవాళ బిహేవ్ చేసే అవకాశం కూడా ఉంది. డీమార్ట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. 19% మేర లాభాల్లో వృద్ధి నమోదు చేసి $551 కోట్ల నికర లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది. CDSL రిపోర్టెడ్ మిక్స్డ్ పర్ఫార్మెన్స్ ఫర్ ద 4th క్వార్టర్. ప్రాఫిటబిలిటీ ప్రెషర్లో ఉంది. నెట్ ప్రాఫిట్ దాదాపు 20% మేర క్షీణత నమోదైంది CDSLలో. కోటక్ మహీంద్రా బ్యాంక్ $4,065 కోట్ల నికర లాభాలను అనౌన్స్ చేసింది. గతంతో పోలిస్తే 13.3% మేర లాభాలు వృద్ధి నమోదైంది. వోడాఫోన్ ఐడియాకి ఒక పాజిటివ్ ఇదైతే చూసాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన కన్సార్టియం ఉంటుందో అది $25,000 కోట్ల వరకు అప్పులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నట్టుగా కూడా ఒక అప్డేట్. ఇక్కడి నుంచి పాజిటివ్ అయ్యే అవకాశాలు కొద్దిగా మెల్లగా అయితే ఉన్నాయి.
అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సబ్స్క్రైబర్ బేస్ తగ్గకుండా సబ్స్క్రైబర్ బేస్ని కాపాడుకుంటూ 5G నెట్వర్క్ని డెవలప్ చేసుకుంటూ ఉన్న అప్పుల్ని తీర్చుకుంటూ కొత్త అప్పుల్ని తెచ్చుకుంటూ ఇలా చాలా బ్యాలెన్స్ యాక్ట్ చేస్తే అప్పుడు వోడాఫోన్ ఐడియా పాజిటివ్గా ఉంటుంది. కానీ బట్ అద్భుతాలు రాత్రికి రాత్రి జరిగే అవకాశాలు వోడాఫోన్ ఐడియా అయితే లేవన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. కన్సర్న్ ఓవర్ వొలటాలిటీ ఇన్ ప్రైసెస్ డ్యూ టు రైజింగ్ ఇన్పుట్ కాస్ట్, జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి, వర్షపాతము, ఇన్ఫ్లేషన్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి కూడా కత్తి మీద సాము లాంటిదే. అండ్ మెజారిటీ ఆఫ్ ద రెస్టారెంట్ బిజినెస్కి చాలా గట్టి ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే సిలిండర్ ధరలు దాదాపు ₹1000 పెంచిన తరుణంలో మార్జిన్ చాలా స్క్వీజ్ అవుట్ అయ్యే అవకాశం కూడా ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు ఇంకా అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ అయితే అవైట్ చేస్తున్నది ఏ రోజు ఏ రూపంలో అయినా ప్రకటన వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కోల్ ఇండియా దాదాపు 9.7% మేర ప్రొడక్షన్లో కట్ ఉంది అని చెప్పి వెల్లడించింది. ఒక అప్డేట్. మిగిలిన స్టాక్స్ పరంగా చూస్తే చాలా కంపెనీస్ ఈ 2 to 3 డేస్లో రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. కొన్ని వాటి నుంచి ప్రముఖంగా ప్రధానంగా ఉన్న వాటిని ఇక్కడ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. అలా ఆర్తి ఇండస్ట్రీస్ ఒకటి, అంబుజా సిమెంట్స్, అథర్, BHEL, క్యామ్స్ ఒకటి, IIFL ఫినాన్స్, పెట్రోనెట్ LNG, శోభ, టాటా కెమికల్స్, టాటా టెక్నాలజీ, ఒకహాడి KE ఇండస్ట్రీస్ లాంటి కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న జాబితాలో ఉంటాయి. LG బాలకృష్ణన్ రెవెన్యూలో 22% మేర వృద్ధి, ప్రాఫిట్స్లో 17% మేర క్షీణత నమోదైంది. ఒక్కొక్క షేర్కి ₹22 డివిడెండ్ కంపెనీ అనౌన్స్ చేసింది. ఎబిట్ మార్జిన్స్ 15.2 నుంచి 14.2% తగ్గాయి. SIS రెవెన్యూలో 31% మేర వృద్ధి నమోదవగా ప్రాఫిట్స్ ₹103 కోట్ల ఉంది. అంతకుముందు ₹223 కోట్ల నికర నష్టాన్ని కంపెనీ అనౌన్స్ చేసింది. దాని ప్రకారం చూస్తే ప్రాఫిట్స్లోకి కంపెనీ అయితే వచ్చింది. ఇండియా మార్ట్ ఇంటర్మేష్ రెవెన్యూ 14% మేర వృద్ధి చెందగా ప్రాఫిట్స్లో 72% మేర క్షీణత నమోదైంది. ఎబిట్ మార్జిన్స్ కూడా 37 నుంచి 32కి తగ్గాయి. 181 crores నుంచి 50 crores ప్రాఫిట్స్లో వీక్నెస్. రెవెన్యూ ఇండస్ టవర్స్ రెవెన్యూ 5% మేర పెరగగా ప్రాఫిట్స్ 1% మేర పెరిగింది. ఎవరెడీ ఇండస్ట్రీస్ రెవెన్యూలో 10% మేర వృద్ధి అండ్ ప్రాఫిట్స్ దాదాపు 10 రెట్లు పెరిగాయి. 10 కోట్ల నుంచి ₹142 కోట్ల. ఎబిట్ మార్జిన్స్ అలాగే ఉన్నాయి. ఆస్టర్ డిఎం ప్రాఫిట్స్ 80% మేర వృద్ధి నమోదైంది. సోనా BLW ప్రాఫిట్స్లో దాదాపు 14% మేర వృద్ధి నమోదైంది. ACC ప్రాఫిట్స్లో 40% డౌన్. గోద్రేజ్ అగ్రోవేట్ ప్రాఫిట్స్లో 48% జంప్ తీసుకోగా రెవెన్యూ 10% మేర ఉంది. ఎబిట్ మార్జిన్స్ 6.8 నుంచి 5.95కి తగ్గాయి. రైల్టెల్ కార్ప్ రెవెన్యూలో 27% మేర వృద్ధి నమోదవగా ప్రాఫిట్స్లో 25% మేర వృద్ధి నమోదైంది. ఐడియా ఫోర్జ్ రెవెన్యూ ₹141 కోట్ల ఉంది. ఇది దాదాపు 7 రెట్లు జంప్. అలాగే ప్రాఫిట్స్లో కూడా 3 రెట్ల దాకా జంప్. 25 crores నుంచి 60 crores ప్రాఫిట్స్ ఐడియా ఫోర్జ్ టెక్నాలజీ అయితే పెరిగాయి. మెజగాన్ డాక్ రెవెన్యూలో 22% మేర వృద్ధి, ప్రాఫిట్స్ దాదాపు రెట్టింపు అయ్యాయి. ఒక్కొక్క షేర్కి ₹4.5 డివిడెండ్ అని కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. అలాగే రామకృష్ణ ఫోర్జింగ్స్ రెవెన్యూలో దాదాపు 30% మేర వృద్ధి నమోదవగా ప్రాఫిట్స్ దాదాపు 72% మేర క్షీణత నమోదైంది. జెన్టెక్ రెవెన్యూ 45% డౌన్, నెట్ ప్రాఫిట్ దాదాపు 70% డౌన్. సో దీని మీద చాలా ఆశలు హోప్స్ పెట్టుకున్నారు జెన్ టెక్నాలజీస్ మీద. బట్ అవన్నీ మెల్లగా ఈ ఎఫెక్ట్ అయితే పడింది. 42 నుంచి 28% ఎబిట్ మార్జిన్స్ కూడా పడ్డాయి. కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్గా ఉంది జెన్టెక్ విషయంలో అయితే. అండ్ కోటక్ బ్యాంక్ ఉన్న రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ దాదాపు 8.5% మేర వృద్ధి నమోదైంది. సో ఇవన్నీ స్పెసిఫిక్ దీని పరంగా. అండ్ మనకి 1వ తారీఖున సియామ్ నెంబర్స్ ప్రకారం చూస్తే మారుతి సుజుకి ప్రొడక్షన్ దాదాపు 17% మేర పెరిగింది. TVS మోటార్ సేల్స్ దాదాపు 7% ప్లస్. హీరో మోటో కార్పర్ సేల్స్ 5.66 lakhs యూనిట్స్గా ఉంది. ఎస్కార్ట్స్ కుబోతా 1857 యూనిట్స్ని విక్రయించింది అంత ముందుతో పోలిస్తే. హుందాయ్ డొమెస్టిక్ సేల్స్ దాదాపు 17% మేర పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ 62,000 నుంచి 57,000 యూనిట్స్కి తగ్గింది. సీమెన్స్కి దాదాపు ₹1825 కోట్ల వర్క్ ఆర్డర్ ఒకటి, వర్క్ అలొకేషన్ ఆర్డర్ ఒకటి వచ్చింది, రిసీవ్ చేసుకుంది. NCCకి ₹1700 కోట్ల మేర 4 వర్త్ ఆఫ్ ఆర్డర్స్ గెలుచుకున్నామని చెప్పి వెల్లడించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు ₹700,000 కోట్ల వరకు నిధులు సమీకరించే యత్నాల్లో ఉంది. టాటా పవర్ 600,000 కోట్ల 10 gigawatts ఫోటో వోల్టాయిక్ వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలు పెట్టుబడులు పెట్టబోతున్నట్టు వెల్లడించింది. L&T ఫినాన్స్ ₹2.75 డివిడెండ్ కంపెనీ అనౌన్స్ చేసింది. సీగల్కి ₹918 కోట్ల మేర ఆర్డర్స్ జైపూర్ మెట్రో ఫేజ్ 2 కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అందుకున్నట్టు వెల్లడించింది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ బోనస్ ఇష్యూ కన్సిడర్ చేసే అంశం మీద మే 6వ తారీఖున భేటీ కాబోతున్నట్టు వెల్లడించింది. సో ఇవి స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తే. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో కంపెనీస్ గివ్ బాండ్ స్ట్రీట్ పాస్ టేక్ బ్యాంక్రూట్ ఫర్ ఫండ్స్. సో కంపెనీస్ బాండ్ స్ట్రీట్ కంటే, ఎందుకంటే ఇప్పుడున్న రూపీ ఎఫెక్ట్ కారణంగా
ఇంటర్నేషనల్ నుంచి నిధులు తీసుకోవడానికి కొద్దిగా జంకుతూ బ్యాంక్ ద్వారా నిధులు సమీకరించే ప్రయత్నాల్లో ఉన్నాయనేది కూడా ఒక అప్డేట్. అలాగే టాటా ఎలక్ట్రానిక్స్ $30 బిలియన్ కంపెనీగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి ఫ్యాబ్ ప్లేలో భాగంగా అని చెప్పి రణ్ధీర్ ఠాకూర్ చెప్తున్నారు, టాటా ఎలక్ట్రానిక్స్ CEO ఎండి అండ్ ఇంటర్వ్యూ. అలాగే టాటా ట్రస్ట్ సెట్ టు రీఎవాల్యుయేట్ ఇట్స్ రీప్రజెంటేషన్ ఇన్ టాటా సన్ బోర్డ్స్, అప్గ్రేడ్ అకాడమీని 2,000 కోట్ల రూపాయల తక్కువ కంటే వాల్యుయేషన్స్లో తీసుకుంది. ట్రంప్ అన్లైక్లీ టు యాక్సెప్ట్ ఇరాన్స్ పీస్ ప్రపోజల్, ఈవీస్ మూవింగ్ అట్ ఫాస్టర్ స్పీడ్ ఇన్ ప్రీమియం లేన్. ఇక్కడ అనూహ్యంగా ఏంటంటే ఈ మార్చ్ నెలలో ఈవీ సేల్స్ గణనీయంగా పెరిగాయి అండ్ ఈవీ ప్రీమియం సేల్స్ కూడా గణనీయంగా పెరిగాయి. ఇప్పుడున్న పెట్రోల్ డీజిల్ టెన్షన్స్ అనుకోవచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ కారణంగా ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్లో చాలా స్ట్రాంగ్ జంప్ అయితే చూసాం. సో ఒక రకంగా ఇది పాజిటివ్ కూడా అవుతుంది కొన్ని కంపెనీస్కి. నిఫ్టీ మే కీప్ టు 23,500 24,800 రేంజ్ అమిడ్ హై ఆయిల్ ప్రైజెస్ అండ్ వార్ అన్సర్టనిటీ. సో దీనికి తోడు మనకు ఈ రోజు ప్రారంభంలో ఎలక్షన్ రిజల్ట్స్ కూడా మార్కెట్స్కి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఓవరాల్గా నిఫ్టీ ఒక 1,000 పాయింట్స్ రేంజ్లో కదలాడే అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే కొద్దిగా మార్కెట్స్ పాజ్ తీసుకునే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. అంటే ఏదైనా క్లియర్ ట్రిగ్గర్ వచ్చేదాకా, క్లియర్ మూమెంట్ ఏదన్నా కనపడేదాకా అన్నట్టు మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ ఇది అంచనా కడుతున్నాయి. ఏంజిల్ వన్ అంచనాల ప్రకారం చూస్తే ప్రైస్ యాక్షన్ ఓవర్ ది past 3 weeks suggest that a near-term bottom may have formed around 22,000. సో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ నిలబడే అవకాశం ఉందని చెప్పి ఏంజిల్ అని చెప్తుంది. వాళ్ళు 2 స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నారు. ఐటీసీ ₹315 యాజ్ ఆఫ్ నో ఉంది, స్టాప్ లాస్ 300 పెట్టుకుని 328 టార్గెట్ ప్రైస్ దగ్గర. అలాగే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్కి 3,200 టార్గెట్ ప్రైస్ దగ్గర సజెస్ట్ చేస్తున్నారు. అండ్ మిరే అసెట్ షేర్ ఖాన్ ఐటీసీ ఎల్ఎన్టీని రికమెండ్ చేస్తుంది. ఆనంద్ రాఠీ మనకి శాంకో సెక్యూరిటీస్ ఏమో ఆనంద్ రాఠీ అలాగే స్టెర్లైట్ స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నారు. ఒకసారి పాస్ చేసుకొని వాళ్ళ రేషనల్ ఏంటి, ఎందుకు ఈ స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నారు అన్నది మీరు పాస్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే ఇండియాస్ కన్జంప్షన్ స్టాండ్స్ ఇట్స్ గ్రౌండ్ గల్ఫ్ వార్ ట్రెమర్స్, ఇది చాలా మేజర్ న్యూస్గా చెప్పుకోవచ్చు. సాటర్డే రోజున జిఎస్టీ 2,40,000 కోట్ల రూపాయల జిఎస్టీ రికార్డ్. మనకు గల్ఫ్ వార్ టెన్షన్స్ ఉన్నాయి అండ్ స్క్వీజ్, పెట్రోల్ డీజిల్ కొరత, కొద్దిగా ఇబ్బంది, గ్యాస్ కొరత ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా జిఎస్టీ 2,40,000 కోట్ల రూపాయలు మనం సమీకరించగలిగాము అంటే పొటెన్షియల్ ఎంత స్ట్రాంగ్గా ఉందో, ఎందుకు అంత వరీ కాకుండా ఉండాలి మనం అనేందుకు ఇది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్గా మనం చెప్పుకోవచ్చు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ 20% మేర పెరిగాయి. కార్ సేల్స్ చాలా స్ట్రాంగ్ జంప్. మారుతి సుజుకి వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ 35% జంప్, టాటా మోటార్స్ 30% జంప్, M&M 8% జంప్, హుండాయ్ 17% దాకా జంప్ చూస్తే కార్ సేల్స్, జిఎస్టీ నంబర్స్ ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఇక్కడ మనం చూడవచ్చు. అందువల్ల మరీ టూ మచ్ ఆఫ్ ప్యానిక్, టూ మచ్ ఆఫ్ వర్రింగ్ కూడా అవసరం లేదని చెప్పి మనం పదే అనేక సందర్భాల్లో కూడా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మార్కెట్స్ జస్ట్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ మార్కెట్స్. ఈవీస్ రింగ్ ఇన్ న్యూ ఫిజికల్ ఆన్ స్ట్రాంగ్ నోట్. ఆల్రెడీ మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. డిమాండ్ ఫర్ మారుతి కార్స్ హెల్తీ ఇన్ లోకల్ మార్కెట్ డిస్పైట్ గ్లోబల్ ఛాలెంజెస్. ఏఐ ఏజెంట్స్ బికమింగ్ డే ట్రేడర్స్ బట్ గెయిన్స్ ప్రూవ్ ఎల్యూసివ్. ఇక్కడ డే ట్రేడర్స్, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్తో మీరు పోటీ పడాలి అంటే ట్రేడర్స్ ఏ స్థాయిలో సన్నద్ధం అవ్వాలో మీరు అర్థం చేసుకోవాలి. సో లాంగ్వేజ్ లెర్నింగ్ మోడల్స్ విపరీతంగా డిప్లాయ్ చేస్తున్నారు అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకుని ట్రేడింగ్ కూడా బాగా జరుగుతుంది. కాబట్టి కొద్దిగా చిన్న అమౌంట్తో ట్రేడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు బాగా ఎక్స్పర్టీస్ తెచ్చుకొని, మార్కెట్ గురించి బాగా తెలుసుకొని మాత్రమే మీరు ట్రేడ్ చేస్తే కొద్ది గొప్ప ప్రాఫిట్స్ వస్తాయి తప్ప క్విక్ ఎంట్రీ, క్విక్ ఎగ్జిట్ తీసుకొని అండ్ చిన్న తక్కువ డబ్బులకైనా సరే మీరు ట్రేడ్ చేసుకునే కెపాసిటీ ఉండగలిగి, ఇప్పుడు ఈ మార్కెట్ కండిషన్స్ని, ఈ మార్కెట్ మొమెంటమ్ని మీరు క్యాచ్ చేసుకుని, వొలటాలిటీని బాగా క్యాచ్ చేసుకుని ఆ సామర్థ్యం ఉన్నప్పుడు మాత్రమే మార్కెట్స్లో ట్రేడింగ్లో డబ్బులు సంపాదించవచ్చు. అందువల్ల బాగా నేర్చుకుని ట్రేడ్ చేయండి అని చెప్పి పదే చెప్తున్నా. ఫోర్స్ మేజర్ అనౌన్స్ చేసింది ప్రభుత్వం. నో పెనాల్టీస్ ఫర్ 2 to 4 months ఆఫ్ డిలే. ఈ వార్ ఎఫెక్ట్ కారణంగా కొన్ని మనకి డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీస్కి ఫోర్స్ మేజర్ అనౌన్స్ చేసి వాళ్ళకి కొద్దిగా ఇన్సెంటివ్స్ రూపంలో ఇచ్చే ఆలోచనలో అండ్ దీనికి తోడు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాకుండా బ్యాంక్స్ కానీ లోన్స్ విషయంలో ఈ ఎక్స్టెన్షన్ తీసుకురావడం అనేది ఈ కంపెనీస్కి కొద్ది గొప్ప పాజిటివ్ అంశం అవుతుంది. ఈవీస్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. పిఎస్బీస్ రష్ టు బిల్డప్ వెల్త్ మేనేజ్మెంట్ అసెట్స్. సో వెల్త్ మేనేజ్మెంట్ అనేది రాబోయే రోజుల్లో ఒక పెద్ద బిజినెస్గా మారబోతుందని చెప్పి మనం పదే అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. వెల్త్ మేనేజ్మెంట్ మార్కెట్ $1.1 ట్రిలియన్ నుంచి $2.3 ట్రిలియన్ పెరిగే అవకాశం ఉంది. హెచ్ఎన్ఐస్ ఇండియాలో మరింతగా పెరగబోతున్నారు. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్
మరింతగా ఈక్విటీ ఓనర్షిప్ పెరగబోతోంది, మార్కెట్స్లోకి రాబోతున్నారు. ఇవన్నీ కూడా చాలా బెనిఫిట్ అయితే ఉండబోతున్నాయి. అందువల్ల అనేక సందర్భాల్లో మనం దీని గురించి మాట్లాడుకున్నాం కూడా. వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ మీద బెట్ చేయవచ్చు లాంగ్ టర్మ్లో అని చెప్పి. స్పిరిట్ యుఎస్కి చెందిన ఎయిర్లైన్ కంపెనీ షట్ డౌన్ అయిపోయింది. అంతకుముందే వీళ్ళు ఏప్రిల్ 2025లో, ఆ తర్వాత మళ్ళీ నవంబర్లో దీనికోసం అప్లై చేశారు దివాలా పిటిషన్ని. తర్వాత ఇప్పుడు అది ఓకే అయిపోయింది. బికాజ్ ఇప్పుడు జెట్ ఫ్యూయల్ ప్రైజెస్ కూడా దీనికి యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్ అన్నట్టు వాళ్ళకి మీద స్ట్రెస్ని మరింతగా అయితే పెంచాయి. ఈ స్పిరిట్ అనే కంపెనీకి కోఫోర్జ్ కంపెనీ దాదాపు క్వార్టర్కి $2 మిలియన్ మేర బిజినెస్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటూ ఉండేది. ఇప్పుడు కోఫోర్జ్కి కూడా హిట్ పడింది బికాజ్ ఆఫ్ స్పిరిట్ ఎయిర్ మూతపడడం వల్ల. అండ్ ఇండిగో లాంటి కంపెనీస్కి అంత ప్యానిక్నెస్ అయితే అవసరం లేదు. షట్ డౌన్ అయ్యే పరిస్థితి ఉండకపోవచ్చు, కానీ ఈ $110-120 ఎలివేటెడ్ లెవెల్స్ దగ్గర క్రూడ్ ప్రైజెస్ కొనసాగుతున్నంత కాలం, రూపీ వీక్నెస్ కొనసాగుతున్నంత కాలం, డబుల్ వ్యామీ ఎఫెక్ట్ కారణంగా అండ్ ట్రిపుల్ వ్యామీ ఎఫెక్ట్ ఏంటంటే ఒకవేళ ప్యాసింజర్ సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ ఉంటే అప్పుడు ఇండిగో అయినా సరే ఏ కంపెనీ అయినా సరే ఎక్కువ ఇంతకాలం పాటు దాదాపు ఇప్పటికీ 2-2.5 నెలల కాలం ముగిసిపోయింది. ఇలాగే ఈ లెవెల్స్ దగ్గర ఈ వొలటాలిటీ టర్బులెన్స్ అనేది తట్టుకొని నిలబడటం కష్టం అవుతుంది. సో అది ఇండిగో అయినా ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని కొనుగోలు చేయాలంటే భవిష్యత్తు ఇది ఎంతకాలం పాటు కొనసాగుతుంది అన్నది కూడా మనం ఇక్కడ గమనంలో పెట్టుకొని తీసుకోవాలి. బట్ వితౌట్ ఎనీ డౌట్ ఇండిగో లాంటి కంపెనీస్ కరెక్షన్స్, డీప్ కరెక్షన్స్ ఏదైనా వస్తే మంచి ఆపర్చునిటీ అవుతుంది వితౌట్ ఎనీ డౌట్ అని చెప్పవచ్చు. ఎస్బీఐ లెడ్ కన్సార్టియం కూడా ఆఫర్ 25,000 crores లోన్స్ టు వోడాఫోన్. ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో గవర్నమెంట్ లుక్స్ టు ట్యాప్ డీప్ వాటర్ ఆయిల్ అమిడ్ హర్మూజ్ స్క్వీజ్. అండ్ సన్ ఫార్మా ఎక్స్ప్లోరింగ్ యూరో బాండ్ స్వాప్స్ టు ఫండ్ అండ్ ఆర్గనాన్ బై. సన్ ఫార్మా ఆర్గనాన్ని కొనుగోలు చేయబోతున్న తరుణంలో యూరో బాండ్స్ యూరోపియన్ మార్కెట్స్ నుంచి నిధులు సమీకరించే యత్నాల్లో ఉంది. ఈ ఆయిల్ స్క్వీజ్ కారణంగా డీప్ వాటర్ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అన్న, ఎక్స్కవేట్ చేయాలన్న ఆలోచనలో చూస్తుంది. కానీ బట్ సమ్హౌ ఇందులో మాత్రం మనం సక్సెస్ కాలేకపోతున్నాము. డిస్పైట్ స్ట్రాంగ్ మార్చ్ ఈవీ మేకర్స్ కీప్ డిస్కౌంట్స్ హై. మార్కెట్స్లో ట్రేడర్స్ కొద్దిగా అప్రమత్తంగా ఉండి ఈరోజు మార్కెట్ రిజల్ట్స్ ఆధారంగా మార్కెట్ ఒక మూవ్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టు మీ ట్రేడ్ నిర్ణయాలు తీసుకుని, బట్ ఓవరాల్గా అయితే జీఎస్టీ కలెక్షన్ నెంబర్స్ అయినా, వెహికల్ సేల్స్ నెంబర్స్ అయినా అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. సో స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ద మార్కెట్స్. ఈ ప్యానిక్నెస్, ఈ 2-3 నెలల ప్యానిక్నెస్ని మనం దృష్టిలో పెట్టుకొని అంతా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక పెసిమిస్టిక్ మోడ్లోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక లాంగ్ టర్మ్ అప్రోచ్తో క్వాలిటీ స్టాక్స్లో ఉంటే మార్కెట్స్ మన రివార్డ్ చేస్తాయి. ఇక ఆర్పి గారి ప్రోగ్రామ్ 10వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది. మార్కెట్స్లో ట్రేడర్స్, ఎస్పెషల్లీ ట్రేడ్లో ఒక సక్సెస్ఫుల్ మోడ్ తీసుకురావాలనుకున్న వాళ్ళకి, ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా ఉండాలనుకున్న వాళ్ళకి చాలా ఉపయుక్తంగా ఉండే ప్రోగ్రామ్, ఆన్లైన్ ప్రోగ్రామ్ ఇది. ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీరు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవ్వచ్చు. ఆన్లైన్ ప్రోగ్రామ్ కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు అడ్వాన్స్డ్ సెషన్స్, అంటే ఆల్రెడీ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్న అడ్వాన్స్డ్ వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది. మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది, క్యాండిల్ స్టిక్ నెరేటివ్స్ని, అలాగే ఆర్పీ రెగ్యులర్గా చెప్పే డిమాండ్ అండ్ సప్లై థియరీ అండ్ ఆయన రెగ్యులర్గా చెప్తున్న కీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ అంశాలు కూడా మీరు నేర్చుకుంటారు. మరిన్ని వివరాలకి ఈ నెంబర్కి ఫోన్ చేసి కానీ వాట్సాప్ కానీ మీ వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.